117వ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలందరూ కూడా అదేవిధంగా తిరువూరు పట్టణ ప్రజలకి, తిరువూరు నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు పరిపాలన చేసినటువంటి భారతదేశ ఉప ముఖ్యమంత్రిగా, ఉప ప్రధానిగా, భారతదేశానికి ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదే వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక శాఖలు 40 సంవత్సరాలు సుమారుగా భారత పార్లమెంటేరియన్గా ఆయన ప్రభావం కొనసాగింది. ఆయన జగజ్జీవన్ రామ్ గారు లౌకిక తత్వానికి కట్టుబడి సమైక్యవాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమతా మూమెంట్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. సమతా మూమెంట్లో భారత రాజ్యాంగం ఏదో బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్ గా రూపొందించినటువంటి ఆమోదింపజేయబడినటువంటి రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయటంలో చాలా చిత్తశుద్ధితో కృషి చేశారు. కొన్ని శక్తుల వల్ల ఆయన భారతదేశ ప్రధానమంత్రిగా కాలేకపోయారు. కానీ ఆయన సేవలు అజరామరం. ఆయన భారత జాతి ఉన్నతంత్రం వచ్చిన కొత్త నుంచి ఆధునిక యుగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. కార్మిక శాఖలో ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కానీ, లేకుంటే లేబర్ చట్టాలు, అనేక చట్టాలు తీసుకొచ్చి కార్మిక పని గంటల నుంచి, వాళ్ళ కార్మికుల ఒత్తిడి నుంచి తగ్గించేటటువంటి విధానాన్ని ఆయన కార్మిక శ్రేయోభిలాషిగా ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు. అదే కాదు, వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా భారతదేశంలో హరిత విప్లవం ఊపందుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విధానం, పరిపాలన దక్షుడిగా. ఈరోజు కొంతమంది కుహన రాజకీయ నాయకులు వచ్చేసి దండలేస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆయన చేసిన దానికి తూర్పు పొడిచే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కొంతమంది మతతత్వ శక్తులు ఈరోజు నిన్ననే మరి వక్ఫ్ బోర్డు బిల్లును తీసుకొచ్చారు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని. మీకు ఏమిటంటే తరతరాలుగా యుగాలుగా ఇక్కడ ముస్లిం మైనార్టీలకి వాళ్ళ ధార్మిక సంస్థలు, ధార్మికులు, కొంతమంది గొప్పవాళ్ళు, వాళ్ళ పరిపాలకులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఈరోజు రివ్యూ చేస్తూ ప్రైవేట్ పరం చేయాలని, వక్ఫ్ బోర్డుని ఇతరులకు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇతరులకు అప్పచెప్పాలని కుట్ర జరుగుతూ ఉంది. దాని మీద నేను చట్టం చేశారు. వీటన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వ్యతిరేకించాం. పార్లమెంటు లోపల బయట మేము పోరాటం చేస్తాం. ఈరోజు పార్లమెంట్లో ఆ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి మేము వ్యతిరేకంగా ఓటేసి మా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో, లోక్సభలో మా యొక్క విధానాన్ని మేము తెలియజేసాం. జగన్మోహన్ రెడ్డి గారి విధానం, మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అన్ని విషయాల్లో మేము మరి మైనారిటీలకు రక్షణగా నిలబడతాం. అటు క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారు. ఈ మధ్యనే ఇటీవల ఒక సంఘటన జరిగింది, ఒక పాస్టర్ గారి హత్య మిస్టరీగా మారిపోయింది. అదేవిధంగా ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ ఆస్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లౌకికవాద శక్తులకి, లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి లౌకికవాద శక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు, ఆ రోజు జగజ్జీవన్ రామ్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులు, శక్తులు ఈరోజు వచ్చి దండలేస్తా ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఆయన నిరాదరణకు గురి చేసినటువంటి మీరు ఈరోజు ఆయన ముందు విగ్రహం పెట్టుకొని పూజ చేస్తున్నారు. విగ్రహాలు కాదండి పూజ చేసేది, ఆయన స్ఫూర్తిని మనం నింపుకోవాలి. ఆయన విగ్రహాన్ని కాదు, ఆయన పటాలను కాదు, ఆయన యొక్క ఆశయాల్ని, ఏదైతే భారత రాజ్యాంగానికి కాపలాదారుగా 40 సంవత్సరాల పార్లమెంట్ పోరాటం చేసినటువంటి, అనేక సంస్కరణల్లో శ్రీకారం చుట్టినటువంటి అన్నింటినీ కూడా కాపాడుకోవాలి, ఆ చట్టాలన్నింటినీ కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ఇంకా ముందుకు వెళ్తే భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక దుష్ట సంకల్పం
జరుగుతూ ఉంది. దాన్ని వ్యతిరేకించేది వైఎస్ఆర్ పార్టీ, లౌకికవాద పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎక్కడ చూసినా మేము లౌకికవాద శక్తులకి వాళ్ళ యొక్క లౌకిక శక్తి ఏదైతే రాజ్యాంగం ఉందో లౌకిక రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రియాంబుల్లో పేర్కొన్నట్టు రాజ్యాంగ ప్రియాంబుల్ని మార్చాలనే ప్రయత్నం కూడా దుష్ట సంకల్పం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం, అవిశ్రాంతంగా పోరాడతాం. మా నాయకుడు యువ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో ప్రశాంతత, మంచి సంక్షేమం ఏమంటే అంబేద్కర్ గారి ఆశయాలు కానీ జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు కానీ ఇలా నెరవేర్చేటటువంటి స్థితిలో నెరవేర్చిన 5 సంవత్సరాలు నెరవేర్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలబడ్డారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి 2 పాలన వస్తుంది. తప్పనిసరిగా సంక్షేమం పేదలకి ఏ అయితే మహానుభావులు జగజ్జీవన్ రామ్ గారు, మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలతో పేదల అభ్యున్నతి, పేదల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మా అధినేత అడుగుజాడల్లో మేము ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నామని 29 రాష్ట్రాల్లో ఒక సంక్షేమ రాష్ట్రాన్ని నిర్మించిన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా అమలు జరిపినటువంటి వ్యక్తి. ఎవరైతే పేదలకి ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ వీటన్నిటిలో కూడా అంబేద్కర్ అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా 117వ జయంతి సందర్భంగా ప్రజానీకానికి మొత్తానికి కూడా 118వ